అందరికీ జై భీమ్. మరి ఈరోజు మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు మన హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్ కి విచ్చేసి ఇక్కడ స్థానికంగా అంబేద్కర్ భవన్ పరిస్థితి ఎలా ఉంది, దీన్ని ఎలా మరి తిరిగి పునరుద్ధరించాలి, మరి ఎలా దీన్ని పబ్లిక్ లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన అంబేద్కర్ భవన్ మరి పర్యటించడం జరిగింది. అయితే నేను షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మనకు అప్పట్లో ఈ భవన్ కోసం 52 రోజులు మేము నిరాహార దీక్ష చేశాం కాబట్టి అప్పట్లో బాలనాథం గారు, ముత్తన్న గారు, మరి పెద్దలందరూ కూడా కలిసి ఇక్కడ నిరాహార దీక్ష చేశారు. ఆ నిరాహార దీక్షలో నేను కూడా పాల్గొన్నటువంటి ఒక సభ్యుని. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం 14/4/1987 నాడు ఈ భవన్ నిర్మాణానికి ఇక్కడ శంకుస్థాపన చేసింది. 2 సంవత్సరాల తర్వాత 1989 అక్టోబర్ 2వ తారీఖు నాడు ఈ భవన్ను మరి నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అప్పట్లో ఇక్కడ మరి షెడ్యూల్డ్ కులాల పిల్లల కోసము, బీసీల కోసము, మైనార్టీల కోసము, వారి యొక్క ఉన్నత చదువుల కోసము ప్రభుత్వ ఉద్యోగాలను పొందడానికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేవారు. ఒక అంబేద్కర్ స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పటి నుంచే మాకు ఇక్కడ 2 రూమ్లను ప్రభుత్వం కేటాయించింది. మేము ఇక్కడ నుండే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అయితే అది దురదృష్టమో ఏందో తెలియదు కానీ 2012వ సంవత్సరంలో మరి ఇక్కడ స్టడీ సర్కిల్ ఇక్కడ నుండి రోడ్ నెంబర్ 12కి షిఫ్ట్ అయిపోయింది. రోడ్ నెంబర్ 12లో బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పక్కన ఈ స్టడీ సర్కిల్ షిఫ్ట్ చేయడం వల్ల అప్పటి నుండి భవన్ అనేది పూర్తిగా నిరాధారణకు గురైంది. మరి అప్పుడు కూడా నేను 2013వ సంవత్సరంలో 2012వ సంవత్సరంలో అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరి ఇక్కడ ఈ భవన్ను పునరుద్ధరించాలని, దీన్ని మంచిగా చేయాలని చెప్పి లెటర్లు ఇవ్వడం జరిగింది. మన యొక్క అభ్యర్థి మేరకు అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు 1,25,00,000 ఆయన ఇవ్వడం జరిగింది. ఆ బడ్జెట్ తో అప్పటి కాంట్రాక్టరు ఇక్కడ సీసీ రోడ్లు లేకుండే, మరి ఇక్కడ ఏ సదుపాయాలు లేకుండే వాటిని అన్నింటిని కూడా వేయడం జరిగింది. మరి 2014లో బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలోకి రావడము, సపరేట్ తెలంగాణ అనేది రావడం వల్ల ఆ కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వలేదు. ఆయన పనంతా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. మరి దానివల్ల ఈ భవన్ అనేది, దీని యొక్క నిర్మాణం అనేది మధ్యలోనే ఆగిపోయింది. దానివల్ల ఇక్కడ ప్రతిరోజు ఎన్నో మీటింగ్లు, పెళ్లిళ్ళు, మరి పోటీ పరీక్షలు ఎవరైతే ప్రజలు పోతారో వాళ్ళకు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేవారు ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ శాఖ. మరి ఈ కార్యక్రమాలన్నీ పూర్తిగా కుంటుపడ్డాయి. అప్పటి నుండి ఈ భవన్లో మరి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. మరి ప్రభుత్వం పూర్తిగా దీన్ని పట్టించుకోలేదు. మరి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అప్పట్లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఒక్కసారి కూడా ఈ భవన్ దగ్గరికి విచ్చేసి పరిశీలించలేదు. కానీ ప్రజా సంఘాల విజ్ఞప్తి మేరకు అంబేద్కర్ గారి 125వ జయంతి సభ రోజు గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విచ్చేసి అక్కడ ఒక 6 ఫీట్ల గుంతంతో శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆ తర్వాత ఈ భూమి నిర్మాణానికి సహకరించడం లేదు, సాయిల్ టెస్ట్ చేస్తే నిర్మాణానికి సరిపోతలేదని చెప్పేసి మరి ఈ భవన్ను అట్లనే వదిలేసి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 2016 సంవత్సరాల తర్వాత ఇక్కడ కరెంటు కూడా లేదు, ఒక లైట్లు లేవు. మరి పూర్తిగా ఈ భవన్ అనేది నిరాధారణకు గురైపోయింది. కానీ మేము ఒక కరెంటు లేకపోయినా ఏది లేకపోయినా ఇక్కడ ఉండి ఈ భవన్ను రక్షించడంలో మరి పూర్తి కీలక పాత్రను వహిస్తూ, మరి అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రులకు, ఎస్సీడీడీ ఉన్నతాధికారులకు మరి అందరికీ లెటర్లు పెట్టడం జరిగింది. మా యొక్క లెటర్లను, మా యొక్క అభ్యర్థనను మన్నించి ఈరోజు గౌరవ మరి ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి గారు అడ్లూరి లక్ష్మణ్ గారు విచ్చేసి ఈరోజు అంబేద్కర్ భవన్ను పరిశీలించి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆదేశాలతో ఈ భవన్ను పరిశీలించడానికి వచ్చారని చెప్పి ఈ భవన్ను పూర్తిగా మరి తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినందుకు మేము షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం తరఫున పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వీలైనంత త్వరగా మరి ఇక్కడ సాయిల్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అంతవరకు ఇక్కడ భవనాన్ని నిర్మించి తిరిగి దీన్ని ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తే గనక ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా మరి ఆయనకు ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వీలైనంత త్వరగా అన్ని హంగులతో అందరికీ ఆమోదయోగమైన ఒక మంచి భవనాన్ని ఇక్కడ నిర్మించాలని మేము షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.